శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద గజవాహనారూఢ గోవింద గోవింద పాశిమాం వెంకటాధీశ ప్రణతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపా సింధో సతతం తే నమో నమః. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాస మంగాపురంలో వేంచేసి అత్యంత భక్తి విశిష్టులైనటువంటి సకల మానవ జాతిని సంరక్షించడానికే నేను ఆ వైకుంఠాన్ని వదలి మీకోసం వచ్చాను అని చక్కగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ కేవలం మానవులే కాదు గజ సర్పాది పక్షులకు అన్నిటికీ సకల ప్రాణికోటికి కూడా నేను అనుగ్రహాన్ని వర్షిస్తాను అని అభయప్రదానం చేసేటువంటి అపురూపమైనటువంటి ఆ దృశ్యాన్ని మనమంతా ఈనాడు ముగ్ధమోహన కోమల సౌందర్య స్వరూపుడైనటువంటి స్వామిని చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. ఈ 6వ రోజు రాత్రి ఆనంద నిలయుడు గజవాహనం మీద వచ్చి భక్తుల యొక్క మొరలు ఆలకిస్తాడు. ఎవరైతే ఆర్తితో ఆనంద నిలయుణ్ణి అర్థిస్తారో వారి కోర్కెలన్నీ తీరుస్తాడు. ఏనుగనేటువంటిది ఒకనాటి కాలంలో చరిత్రలో కూడా గొప్ప స్థానాన్ని పొందింది. మహారాజులు ఏనుగునెక్కి రావడం మనకు శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తిని గురించి దశరథ మహారాజు మా అబ్బాయిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తాను అని అంటే ప్రజలందరూ కూడా సాధు సాధు ఓ చాలా బాగుంది వెంటనే చేయండి అన్నట్టు. ఇదేమిటయ్యా మా అబ్బాయిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తారంటే అదేమిటి మహారాజా మీరు 60,000 సంవత్సరాలు పరిపాలించినా ఇంకా కొద్ది కాలం ఉండండి అని మాట వలసకైనా అనలేదే. మా పిల్లవాడిలో ఉన్న గొప్పతనం ఏమిటి మీకు తెలుసా ఏమిటి అంటే అప్పుడు వారంతా అంటారు ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం.
శత్రుంజయమనేటువంటి ఆ భద్రగజాన్ని అధిరోహించి తెల్లని గొడుగు నీడలో ఆ మృదు మధుర మందహాస వదనాల విందులైనటువంటి రామప్రభువుని చూస్తే చాలు, మాకు ఇంకేం వేరే కోరికలు లేవు. క్రొత్తగా రాజు వస్తే ఏదో చేస్తాడని అవి కూడా కాదయ్యా, నీలో లేని గుణాలు కూడా నీ కుమారుల్లో ఉన్నాయి అని ఆ రాముని యొక్క కళ్యాణ గుణాలని చెప్తారు రామాయణం అయోధ్యకాండలో. ఆ ఏనుగు అనేటువంటిది లక్ష్మీదేవి కూడా ప్రియమి. హస్తినాల ప్రబోధిని, ఆ ఏనుగుల యొక్క ఘీంకారాలతో ఆమెకు సుప్రభాతాన్ని పలుకుతారు. ఇంటి ముందు ఏనుగుల గుంపులు బంగారు ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటే అది గజాంత ఐశ్వర్యమని ఒకనాటి కాలంలో మహారాజులు అలాగ భావించేవారు. అదిగో సార్వభౌముడు అయిన ఆనాటి సాకేత సార్వభౌముడు మధురానాథుడు ఈనాడు శ్రీనివాస మంగాపురవాసుడైనాడు. అగస్త్యాది మహర్షులు అర్థిస్తే నువ్వు కొత్త పెళ్లి కుమారుడా ఆ పద్మావతిని చేపట్టి కలియుగంలో ఉన్నటువంటి సకల మానవులను తన దర్శనం చేతనే, తన స్మరణం చేతనే, తన గుణగానం చేతనే సకలాభీష్టాలను ప్రసాదించడానికి వస్తే అదిగో ఆ గజరాజులు ఠీవిగా గజరాజ వరదుడైనటువంటి కామితార్థప్రదుడైనటువంటి కళ్యాణ శ్రీనివాసుడికి స్వాగతం పలుకుతూ దేవదేవా గజారోహణం చేస్తూ ఉంటారు ఒక్కొక్క వ్యక్తులకు వాడిలో ఉన్న ప్రతిభని అనుసరించి. అదిగో స్వామివారికి ప్రధాన కంకణ భట్టాచార్యులు అంటారు. ఈ 9 రోజులు కూడా వైఖానస భగవచ్శాస్త్ర కోవిదుడైనటువంటి ఆచార్యుణ్ణి నియమించి ఆ ఆచార్యుని పర్యవేక్షణలో సాగేటువంటి కార్యక్రమాలు. ఈరోజు ఈ గజవాహనంలో వారు వెనకగా కూర్చొని ఆ వింజామర వేస్తూ ఉంటారు. ఇదొక విశేషం. అదిగో ఆ చిన్నారులు భరత మహర్షి చెప్పినటువంటి భరతముని చెప్పిన నాట్యాలను చక్కగా గురువుల ద్వారా గ్రహించి నృత్యం చేస్తూ ఉంటే ఆ గజరాజ వరదుడు గోవిందుడు ఈనాడు తిరువీధులలో తిరగడం ఒక మనోహరమైనటువంటి దృశ్యం. ఇంకొక విశేషం కూడా ఉన్నది. అదిగో చతుర్దంతమయీం 4 దంతాలతో ఉన్నటువంటిదిట. ఐరావతానికి ఇంద్రుని యొక్క ఆ ఏనుగైన ఐరావతం దాంట్లో పుట్టినటువంటి ఏనుగు ఇది. తెల్లనిదిట. రామాయణంలో త్రిజటకు వచ్చిన కలలో కనిపించింది ఈ ఏనుగేనేమో. గజదంతమయీం అని త్రిజట చెప్తోంది సీతమ్మ తల్లితో. ఆ తెల్లని మాలికలను ధరించి ఆ చక్కని దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం. మనం చాలా అదృష్టవంతులు. అందరూ కూడా కలి చీకలి రోకలి ఆకలి ఈకలి అంటుంటారు. కానీ మనం ఎంత అదృష్టవంతులం అంటే 2 విషయాలు మనం చెప్పుకోవాలి. ఒక్కసారి గొంతెత్తి గోవిందా అనంటే ఈ యుగంలో ఆయన అదిగో ఆ పాదాలని పట్టుకుంటే చాలట. వసంతాలని చక్కగా ఆయా ఉత్సవాలలో లక్ష్మిని హృదయంలో ధరించిన స్వామిని దర్శిస్తేనే చాలు. దర్శనము నామస్మరణం. ఈ యుగంలో అందుకోసమే ఆయన దిగి వచ్చాడు. ఇతర అవతారాలలో ఏ గొప్ప గుణాలు ఉన్నాయో చూపించాడో, వాత్సల్యం, అభయప్రదానం, ఇలాగ సౌలభ్యం, ఈ గుణాలన్నిటినీ కూడా పుణికిపుచ్చుకొని ఈ వెంకటేశ్వరుడుగా దిగి వచ్చాడు. ఈ క్రూరమైన కలియుగంలో సమస్త పాపాలను పోగొడతాను. అదిగో రాజదండం, నేనే మహారాజుని, ఛత్ర చామరాది సమస్తమైనటువంటి లాంఛనాలతో ఆ తిరుమల సార్వభౌములు, సాకేత సార్వభౌముడు ఈనాడు శ్రీనివాస మంగాపుర సార్వభౌముడయ్యాడు. కళ్యాణ శ్రీనివాసుడయ్యాడు. శంఖచక్రధారి అయి
అభయప్రదానం చేస్తూ తన పాదాలను ఆశ్రయించమని సూచిస్తూ మత్పాదౌ శరణం వ్రజేతి చరణవు సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్. చక్కగా చూపిస్తున్నాడు, చెప్పకుండా చూపిస్తాడు. ఎందుకని ఒక మాట చెప్పాల్సిందంతా కూడా 5000 సంవత్సరాల నాడు కృష్ణావతారంలో చెప్పేశాడు. అదే భగవానుని గీత. అది కూడా మనస్సుకి పట్టని వాళ్ళు ఉంటారు కదా, చూపిస్తున్నాడు. రే ఇదిగోరా నా పాదాలను పట్టుకోండి. అలాంటి ఆ స్వామి బ్రహ్మగారి ముందు నడుస్తూ ఉంటాడు. అశ్వాలు, వృషభాలు, గజాలు నడుస్తూ ఉంటాయి. పట్టపుటేనుగు మీద ఊరు ఎరిగింపుగా రావటం చక్రవర్తి యొక్క లక్షణం. ఈ విశ్వానికే ఆయన చక్రవర్తి. అందువల్లనే ఈ గజవాహనోత్సవం. గజం అంటే రాకపోకలు కలిగిన ప్రకృతికి సంకేతమని కూడా తత్వవేత్తలు చెప్తారంటే ఈ విశ్వానికి సంకేతం. ఈ విశ్వానికి అధిష్టానం అయినే కదా. అలాంటి స్వామిని ఇక్కడ మనం ఈ గజం మీద ఆ గజరాజవరదుణ్ణి దర్శించడం అంటే జగత్తుని, ఆ జగన్నియామకుణ్ణి, జగన్నాథుణ్ణి, జగదాధారుణ్ణి, జగదంతర్యామిని ఒకే చోట దర్శించేటువంటి మహాభాగ్యం. ఈ గజరాజులు రోజు కూడా స్వామి సేవలో పాల్గొంటాయి. తమ మీద ఎప్పుడు స్వామి అధిరోషిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ గొప్ప అవకాశం బ్రహ్మోత్సవాలలో తమ జాతి అయిన ఒక ఏనుగుని అధిష్ఠించినా ఆ జాతికంతా సంతోషమే కదా. ఆ గజేంద్ర వరదుడు కృతజ్ఞతగా ప్రణతార్తి ప్రపన్నుడైనటువంటి స్వామి ఆయనకు వాహనమై ఆ సేవలో ధన్యమవటం. అట్టి స్వామిని మనం ఆశ్రయిద్దాం. జయ గోవింద హరే. నారాయణ నారాయణ నీ నామమే గతిక. నారాయణ నీ నామమే గతిక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక. కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పై ముందట భవజలధి. పై ముందట భవజలధి. దాపు వెనుక చింతాజలధి. పై ముందట భవజలధి. దాపు వెనుక చింతాజలధి. చాపలము నడుమ సంసార జలధి. చాపలము నడుమ సంసార జలధి. శ్రీభక్తి యోగి
భక్తాంగ్రేణ పరకాల శ్రీమత్తరాంగుజమునిం ప్రణదాత్మి నిత్యం అంజామయత్యైత్య వందేత్య వాయారవార్త్య చంద్రపురభోరంజోరజోర్ మైవం వరుణాల్ ముందట భవజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు
నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. కింది లోకములు కీడు నరకములు, కింది లోకములు కీడు నరకములు, అందెటి స్వర్గాలవే మీద. కింది లోకములు కీడు నరకములు, అందెటి స్వర్గాలవే మీద. చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ వెంకటేశ వెంకటేశ. చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది. చంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. గోవిందా గోవిందా. అహోభాగ్యం 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 అహోమహత్. వెంకటేశం కృపాసింధుం దృష్టవానస్మి సాంప్రతం. చక్షుంషి మే కృతార్థాని దర్శనాద్ వెంకటేశతే అని కుమారస్వామి శ్రీనివాసుని స్తుతిస్తాడు. నమామ్యహం వెంకటనాథ విష్ణో నారాయణ శేష జగన్నివాస భక్తార్తిహారిన్ భగవన్ మురారే భాన్విందు నేత్రాఖిల పూజ్య అని బ్రహ్మరుద్రాది వంద్యాయ బ్రహ్మణే అనంతశక్తయే నారాయణ గిరీశాయ నమో నారాయణాయతే అని ఆనందంగా దేవతలంతా కూడా దర్శించి పరమానందాన్ని పొంది తమ అనుభవాన్ని అక్షర రూపంలో అనుగ్రహించారు. అవే మనకు ఆధారం. ఇందాక విన్నాం, నారాయణ నీ నామమే మాకు గతి అని అన్నమాచార్య స్వామి ఎంతో ఆనందంగా కీర్తించిన ఆ అద్భుతమైనటువంటి గోవింద నామ వైభవం, నారాయణ నామ వైభవాన్ని మనం హృదయంలో ధారణ చెయ్యాలి. అదిగో ఆ కర్పూర నీరాజనాల్ని అందుకునేటువంటి పరమాత్మ ఒకానొక సమయంలో ఆ గజరాజుని కూడా రక్షించిన విధానం శ్రీమద్ భాగవతం 8వ స్కంధంలో మనకు కనిపిస్తోంది. పాల సముద్రం అని ఉన్నది, క్షీర సముద్రం, క్షీరాన్నవ నికేతనుడు గజ. అక్కడ త్రికూట పర్వతం అని ఉన్నదిట. అక్కడ అనేక ఫల పుష్ప సుగంధతల వృక్షాలు ఉన్నాయి. దాని నుంచి ఆ పండ్ల రసాలు జాలువారి కాలవులై పారుతుంటాయిట. అక్కడ సరోవరాలు, అక్కడ కింపురుషులు, గంధర్వులు, కిన్నరులు, విద్యాధరులు విహారానికి వస్తూ ఉంటారు. అనుకోకుండా ఒక ఏనుగు వచ్చి మడుగులో ప్రవేశించి మంచినీళ్ళు త్రాగటానికి వచ్చి జలక్రీడలాడుతోనట. ఆ ఏనుగులకు రాదు గజరాదు. ఏనుగు గుణలతో మైమరచి ఉల్లాసంగా ఉన్న సమయంలో అదే మడుగులో ఉన్నటువంటి ఒక మొసలి పట్టేసింది కాదు. అంతే, అప్పటిదాకా ఉన్న ఆనందం పోయి. మన పరిస్థితే అది. అంతులేని దుఃఖంలో చిక్కుకున్న సంసారిలాగా క్షణికమైన సుఖభోగాలకు పోయి ఆ
గిజగిజలాడిపోయారు. శక్తినంతా కూడబట్టి ఆ మొసల్ని దంతాలతో పొడుస్తూ పెద్ద యుద్ధమే చేశాడు. కరిమకరుల భీషణ పోరాటంలో చిన్న చిన్నవన్నీ కూడా చితికిపోయాయి. ఆ రక్తమయమైపోయింది మడు. ఆడు ఏనుగులు ఏమీ సహాయం చేయలేక విడిచి వెళ్ళలేక నిశ్చేష్టులైపోయాయి. స్థానబలం చేత మకరికి పట్టుగట్టి పట్టింది. గజరాజు బలం క్షీణిస్తోంది, నిర్వీర్యుడైపోయాడు. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి, లాగిపారేస్తోంది. ఇలాంటి సమయంలో దేహబలం మనోబలం అన్నీ శిథిలమైపోయాయి. దిక్కుతోచని స్థితిలో ఆ కరిరాజుకి ప్రాగ్జన్మన్యనుశిక్షితం అంటారు. పూర్వజన్మ సుకృతం ఉండాలి. భగవద్ధ్యానం చేయాలన్నా, భగవన్నామస్మరణ నోరారా గోవింద అనాలంటే ఎన్నో జన్మల సుకృత విశేషం ఉండాలి. అలాంటి పూర్వజన్మల సుకృతం చేత లోకోత్తర శక్తి ఏదో ఒకటి సకల జీవరాశుల రక్షణ పోషణ చేసే దివ్యశక్తి ఒకటి ఉన్నది అనే స్ఫురణకు వస్తుంది. ప్రార్థించాలి అనుకున్నాడు. అయ్యో, ఆడు ఏనుగులకు అధినాథుణ్ణి హాయిగా విహారం చేసేటువంటి నేను ఇక్కడికి వచ్చి చిక్కుబడ్డానే, ఎవరు నన్ను రక్షిస్తారు? భయం కలుగుతోంది. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవునీశ్వరుని శరణంబు వేడదన్. ఈ జగత్తు ఎవరి వల్ల పుడుతోందో ఉపనిషత్తుల సారం ఈ పద్యంలో చాలా అద్భుతంగా చెప్తారు. చిన్నపిల్లల చేత ఈ పద్యాలు చదివిస్తే పోతన్న గారు ఆ పరిపూర్ణమైనటువంటి భక్తికి సంకేతం. అదిగో గజరాజ వరదుడికి ఆ నీరాజన కాంతులలో మనం దర్శిస్తే దివ్యానుభూతి కలుగుతోంది. ఈ సమస్త ప్రపంచానికి కారణమైన వాడెవ్వడో, ఆది మధ్య అంతములు లేనివాడెవ్వడో, సర్వము తానే అయిన వాడెవ్వడో, అటువంటి ఆత్మభవుడు అంటే తనంతట ఆయనకు మరొక కారణం ఎవ్వరూ లేరు. కారణుడు ఆయన స్వయంభూ. అట్టి పరమాత్మను నేను శరణాగతి వేడుతున్నానన్నాడు. ఒకపరి జగములు వెలునిడి ఒకపరి లోపలికి కొనుతును భయము తానై సకలార్థ సాక్షియగునయ్య కలంకుని ఆత్మమూలు నడ్డి తలంతున్నంటారు. ఈ లోకాల్ని తనలో నుంచి ఉద్భవింపజేస్తాడు, మళ్ళా తనలోకే తీసుకుంటాడు ఒక లీలగా. ఆ గజరాజును చూస్తే ఎంత ఆనందం కలుగుతోంది. లోపల వెలుపల తానే అయి ఉంటూ ఈ జగత్తుకి ఆయనే జగత్తులో ఉంటాడు, ప్రత్యేకంగా కూడా ఉంటాడు. సృష్టి పూర్వం ఉంటాడు, సృష్టి సమయంలో ఉంటాడు, సృష్టి తర్వాత ఉంటాడు. అట్టి పరమాత్మ ఎంత విశేషం. సర్వసాక్షి అయి నిర్మలుడై ఉండేటువంటి అట్టి పరమపురుషుణ్ణి ధ్యానిస్తున్నానని అంటాడు గజరాజు. ఎంత గొప్పది. జంతువులంటా మనకంటే అవి చాలా గొప్ప జ్ఞానం కూడా కలిగి ఉంటాయి. అదిగో ఆ నారీమణులు చక్కగా ఆనందంతో ఆనంద తాండవం చేస్తున్నారు. భగవానుడు ఆ వెంకటేశ్వరుని దివ్య సాన్నిధ్యంలో మనం చేయవలసినదేమిటి? రెండు చేతులు శిరస్సున ఉంచుకొని గోవిందా అని స్మరణ చెయ్యాలి, అంతేగాని ఇతర పనులు చేయకూడదు. ఆ భగవన్నామస్మరణ చేస్తే జీవితం సార్థకమవుతోంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన అలోకంబయి అలోకంబగు పెంజీకడి కవ్వలనెవ్వండి ఏకాకృతి వెలుగునతని నే సేవింతున్నంటారు. అంటే ఈ లోకాలన్నీ కూడా సృజించబడతాయి. దానికి లోకపాలకులు ఉంటారు, చతుర్దశ భువనాధీశులు. వారు కూడా కల్ప ప్రళయలో నశిస్తారు. ఆ గాఢాంధకారం ఏర్పడుతుంది. కానీ దాని అవతల ఉంటాడు పరమాత్మ. అఖండమైన అద్వయమైన అచింత్యమైన అప్రాకృతమైన దివ్యభవ్య మనోజ్ఞమైనటువంటి దివ్య దీధితులతో వెలుగొందే పరమాత్మ ఉంటాడు. అదిగో ఆయన నేను సేవిస్తాను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులను కీర్తింపనేరలు ఎవ్వని వర్తనము ఓరులు ఎరుగరు అట్టి వాణిని తింతు. నటునిలాగా అనేక మూర్తులతో ఎవరు ఆడుతూ ఉంటారో, ఋషులు దేవతలు కూడా ఎవరిని సంపూర్ణంగా కీర్తించలేరో, అదిగో దివ్యాభరణ శోభితులైనటువంటి స్వామి మన కోసమే. ఆయనకేమీ అక్కర్లేదు. ఆయన దృష్టిలో అవన్నీ రాళ్ళే, మన దృష్టిలో రత్నాలు మాణిక్యాలు.
ఆ అద్భుతమైన అందమైన ఆ దివ్య రూపాన్ని మనం కనులారా దర్శించడానికి కనులు ఎప్పుడు ఇవి కోరుకుంటూ ఉంటాయి గొప్ప స్థితిని. అందుకోసం అవన్నీ ధరిస్తారట. బణలు, సురలు, పొగడలు, ఆ మాలికలు ధరిస్తాడు, దివ్యాభరణాలని ధరిస్తాడు. అట్టి స్వామిని సంకీర్తన చేయడం, ఆ రెండు చేతులు కలిపి తాళాలతో చేతులతో స్మరణ చేస్తే ఆరోగ్యం కలుగుతోంది, ఆనందం కలుగుతోంది. దేవతలు కూడా గ్రహించలేరు. అట్టి స్వామిని నుతిస్తున్నాను, దర్శిస్తున్నాను, స్తుతిస్తున్నానంటాడు. ఆ శరీర స్పృహని మరపింపచేసేటువంటిది భగవంతుని యొక్క స్మరణం. అదిగో ఆ కోలాటాలు వేయడం ద్వారా వారు భగవంతునికి అంకితమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఆ నామస్మరణ నోటితో చేయటం, శరీరాన్ని కదిలించడం, ఆ చక్కని నృత్య నాట్య విశేషాలతో భగవద్ ఆరాధన వాగ్రూపంగా చేయటం జరుగుతోంది. అట్టి స్వామిని ఆశ్రయిద్దాం. గోవింద. లక్ష్మీరమణ గోవింద గోవింద.
వెంకట గిరి నిలయ శ్రీనివాస గోవింద. వెంకటేశో వాసుదేవో వారిదాసన వందిత. స్వామి పుష్కరిణీవాస శంఖచక్ర గదాధర పీతాంబరధరో దేవో గరుడారూఢశోభిత. విశ్వాత్మా విశ్వలోకేశో విజయో వెంకటేశ్వర. ఆ చక్రధారికి మనం నమస్కారం చేస్తే నిరంతరం దేవదేవా అనాథరక్షక ఆపద్బాంధవ త్వత్పాదపద్మార్చిత చిత్తవృత్తి, నా చిత్తం ఎప్పుడు కూడా నీ పాదాలయందే ఉండుగాక, ఇది మనం కోరాలట. త్వత్పాదాంభోరుహ యుగల నిశ్చల భక్తిరస్తు. నీ పాదపద్మాలయందు నిశ్చలమైన భక్తి కలిగి ఉండాలి. వేదాంత వేద్య గోవింద అని మనం ఆ దేవదేవుడిని చక్కగా భావించాలి. ఓం నమో భగవతే తస్మై యతేతచ్చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి. భాగవతం అంటోంది. వాసుదేవునికి నమస్కారం. ఆయన వల్లనే ఈ శరీరం చైతన్యవంతములైనాయి. ఆదిబీజ స్వరూపుడు బ్రహ్మరుద్రాదులకు ఈశ్వరుడు దేహం అనే పురంలో కారణ రూపంతో ప్రవేశించిన వాడు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యో అస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఈ జగత్తు మొత్తం నీదేనయ్యా జగన్నాథ శ్రీనివాస అని. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపాయ ఉరురూపాయ నమ ఆశ్చర్యకర్మని. జన్మ కర్మ నామ రూప గుణ దోషాలు లేనివాడైనా లోకాలకు ఆ స్థితిగతులు కలగటం కోసం నిరంతరం వాటిని స్వీకరిస్తారట. అనంత శక్తియుక్తులు రూపరహితుడు బహురూపి అత్యాశ్చర్యకరమైన కర్మలు చేసేటువంటి పరమాత్మ నీకు నమో నమః అని ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తులు ఎవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. అలాంటి పరమాత్మకి ప్రణామాలు అర్పించడం కాదు, శరణాగతి చెయ్యాలట. ఆ సర్వాన్ని త్యజించిన మునులు దివ్య దర్శన లాలసులై సకల ప్రాణికోటి మేలు కోరేవారు మహాత్ములంటే. సర్వప్రాణి హితే రతాహ అని వస్తుంది మనకి ఎక్కడైనా. మన సనాతన ధర్మంలో ఉన్న విశేషం ఏమిటి? హిందూ ధర్మం సకల ప్రాణుల హితాన్ని కోరుతోంది. అలాగని మనల్ని ఈ ధర్మాన్ని అనేక రకాలుగా బాధించే వారి విషయంలో కాదు సుమా. ఆధ్యాత్మికమైన అత్యున్నత స్థితిలో సర్వప్రాణి హితే రతాహ మన మహర్షులంతా అలాంటి వారు. అందువలన మన ధర్మాన్ని ఆచరించడానికి తగినటువంటి శక్తిని ఆయనే ప్రసాదిస్తాడు. స్వామి నీకు నామరూపాలని కల్పించి గుణాలని ఆరోపిస్తారు కొందరు. లోక కళ్యాణం కోసం నీవు ధరించిన రూపాలని చూసిన వారు నీ తత్వాన్ని సంపూర్ణంగా గ్రహించలేరయా. పరమశాంత స్వరూపుడివి. నమ ఆత్మ ప్రదీపాయ సాక్షినే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి. ఆత్మప్రకాశకుడు జీవనియంత అయినటువంటి వాడివయ్యా. అందువలనే వైఖానస అర్చక స్వాములు ప్రతినిత్యము ఆత్మసూక్తాన్ని పఠిస్తారు. ఆత్మ ఆత్మ పరమాంతరాత్మ మహ్యంతరాత్మ యావేస్తి విశ్వం సకలం విభక్తి అనేలాగా పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలట. అట్టి వాక్కులకు మనస్సులకు చిత్తవృత్తులకు అందనటువంటి అట్టి పరమాత్మ నమో నమః. అదిగో ఆ గజరాజు చక్కగా స్వామి సేవలో నమశ్శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిని నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ అంటే సత్పురుషులకు పరమశాంత స్వరూపుడట. దుర్మార్గులైనటువంటి వాడికి ఉగ్రుడట ఆయన. సాంసారికులకు ప్రచ్ఛన్నుడు.
సత్వాది గుణధర్మాలు కలిగిన వాడికి ఆశ్రయుడు. హేయ గుణాలు లేనటువంటి వాడు వైషమ్య రహితుడు. ఆయనకేమీ వీడు దుర్మార్గుడు, వీడు సన్మార్గుడు, వీడు గొప్పవాడు, వీడు సాధువు అనే భేదం లేదు. సర్వసముడట. వర్షం ఏ విధంగా అన్నిటి మీద వర్షిస్తోందో ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహ వర్షం కూడా సర్వుల మీద వర్షిస్తోంది. వారు గ్రహించే స్థితిని బట్టి ఉంటుంది. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షినే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. గజేంద్ర స్తోత్రం ఇది వింటేనే చాలు సకల శుభాలు కలుగుతాయి. అంతర్యామివి సర్వాధ్యక్షుడు సర్వసాక్షివయ్య. స్వామి, మూల ప్రకృతి ప్రధానం యొక్క పుట్టుకకు కారణమైనటువంటి వాడు, పూర్ణస్వరూపుడువు, నీకు నమస్కారము అని ఆ గజరాజు మనస్సులో ఎంత భావమో చూడండి. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలనడు వాడో కలడో లేడో. మన మానసిక స్థితి. నా బాధ ఎక్కువైపోతుంది, ఎంత ప్రార్థించినా తగ్గటం లేదే, నా మొర వినిపించలేదా ఆయనకు. దీన బాంధవుడు అంటారు కదా, పతిత పావనుడు అంటారు కదా, పరమయోగుల మధ్య ఉన్నాడంటారే, అన్ని దిక్కులలోనూ ఉంటాడంటారే. ఈడయ్యా అసలు నిజంగా ఉన్నాడో లేడో చచ్చ, నేను అలా అనుకోకూడదు. నిశ్చయంగా ఉన్నాడు. ఈ స్థితి భక్తులకు, ప్రతి భక్తుడికి కూడా నిజమైన భక్తుడికి అనుభవంలోకి వస్తుంది. అసలు ఉన్నాడా లేడా అనే ప్రశ్న వస్తే భక్తుడి ద్వారా భగవంతుడు ప్రకటన అవుతాడు. ప్రహ్లాదుడిలో చరిత్రలో కూడా మనకదే, ఎక్కడున్నాడు నీ హరి అనంటే అంతటా ఉన్నాడు. ఆయన కోసం సత్యం విధాతుం తవ భృత్య భాషితం. అంతటా వ్యాపించి ఆయన ఎక్కడ పిలిస్తే, ఎప్పుడు పిలిస్తే, ఎలాగ పిలిస్తే అలా రావటానికి సన్నద్ధమైనట. ఎంత అద్భుతం! అందువలనే ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆ వెంకటరమణుడు. వాక్ప్రదాత, నేత్రప్రదాత. కళ్ళు లేని వాడికి కళ్ళునిచ్చాడు, వాక్కు లేని వాడికి వాక్కు ఇచ్చాడు, జ్ఞానాన్ని కోరేవాడికి జ్ఞానం ఏది అడిగితే అది ఇస్తారట. ఈ యుగానికి అదే ప్రత్యేకత. ఇతర యుగాల్లో అలా కాదు. గొప్ప తపస్సు చేయాలి, యోగాలు చేయాలి, యాగాలు చేయాలి, ధ్యానాలు చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఏమీ అక్కర్లేదు. చేసేవాడు చేస్తాడు. మన గతి ఏమిటి? గోవిందనామ సంకీర్తనము. అదిగో ఆ తన్మయత్వంతో, ఆనందంతో, ప్రేమతో, రసావేశంతో ఆ సర్వారాధ్యుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి, ఇతడొకడే సర్వేశ్వరుడు, సిత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అని పదకవితా పితామహుడు అన్నట్లుగా ఆ ఏనుగులకు ఏం కావాలి? మంచి మంచి పదార్థాలా? కేవలం అవే కాదు, భగవన్నామస్మరణం. కలగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. నా కడ్డపడరాడిన లిన సాధుల చేబడిన సాధుల కడ్డపడెడువాడు. భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. కలిమిలేములు లేక అంటే కలవారు లేనివారనే విచక్షణ లేకుండా, లేదా ఉన్నాడా లేడో అనే సందేహం లేకుండా విరాజిల్లే ఆ స్వామి నా పట్ల లేకుండా ఉంటాడా? సందేహం దేనికి? దుర్మార్గుల పాలబడిన సత్పురుషులకు అడ్డుపడేవాడు ఆయనే. నాకు అడ్డుపడటానికి అంటే నన్ను రక్షించడానికి రాదా? అంతర్దృష్టితో చూసేవారి మీద కృప చూపించేవాడు. నా మొర వినడా? నాకైతే బాధ తట్టుకోలేక ఇలాగ అంటున్నానంటాడు గజరాజు. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యన్ ప్రాణంబులున్ ఠావులు దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శమం వయ్యడిని నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపందగును దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంట. ఎంత అద్భుతం! భగవంతుణ్ణి పిలవాలా అంటే ఎలాగ పిలవాలా? ఆర్తితో పిలవాలా, అంతేగాని ఆయనకి వినపడదని కాదు. మనం ఆ ఆర్తి ఎంత ఆనందంగా పిల్లవాడిని, వాడికి ఏదైనా ఒక ఇబ్బంది వస్తే ఆ తల్లి నాన్న అని పెద్దగా కేకబెట్టినట్టుగా ఆ ఆర్తితో చేసేటువంటి ఆ ఆవేదనని ఆయన వింటాడు. నాకు శక్తి లేదయ్యా, ధైర్యం సడలిపోయింది, ప్రాణాలు నిలకడ తప్పాయి, మూర్ఛ వచ్చింది, చితికిపోయింది శరీరం, అలసట వచ్చేసింది, నీవు తప్ప ఇంకెవరు నాకు తెలియదు,
ఈ దీనుని నీవే ఆదుకోవాలి. రావయ్యా, వరాలిచ్చే స్వామి, కాపాడవా, జగద్రక్షక, రక్షించవా. వినదట జీవుల మాటలు చమదట, తననాని చనుదట, తననాని చోట్ల శరణార్థులకోయని పిలిచిన సర్వము కనుదట, సందేహమయ్యే కరుణావాధి. వాసుదేవా, వెంకటేశ, దయాసముద్రుడా, ప్రాణుల పిలుపు నీవు వింటావుట కదా. ఆర్తులను రక్షించడానికి ఎలాంటి ప్రదేశానికైనా వెళ్తావుట. నీకేమి ఇది గొప్పది, ఇది పనికిరానిదని ఏం లేదుగా. శరణాగతులకు కల్పవృక్షమైన వాడివి. మునిమానసతోరా, విమల ప్రభావ, శ్రీనివాస, రావా, నా ఆర్తిని గుర్తించవా అని ఆర్తితో ఆక్రోశించే ఈ జీవుణ్ణి ఆదుకోవాలనుకున్నారు. అప్పుడు కదిలారట. ఆర్తే ఆయన్ని కదిలిస్తోంది. ప్రణతార్తి హరుడు అని కదా. నమస్కారం చేసి ఎవరైతే నీవే తప్ప ఇతఃపరం వెరుగా, నీ తప్ప నాకు ఇంకా వేరే ఏమీ లేదని, అలా వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాంతర అమృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదేగునాపన్న ప్రపన్నుండు ప్రసన్నుండు విక్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభి అయి. పోతన్న గారి సొంత విశేషం. సాక్షాత్తుగా శ్రీరామచంద్ర ప్రభువే వచ్చి రాశాడని. అదిగో అట్టి స్వామి కదులుతున్నాడు. కళ్యాణ శ్రీనివాసు అభయప్రదానం చేస్తున్నాడు. వేడుకొందాం గోవింద. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు, తక్కిన తలపులు తప్పు తెరువులు. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు, తక్కిన తలపులు తప్పు తెరువులు. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు, హరి. పురుషులకెల్లా పురుషోత్తముడు, సురేంద్రాదులకు సురేంద్రుడు. పురుషులకెల్లా పురుషోత్తముడు, సురేంద్రాదులకు సురేంద్రుడు. హరునికి అజునికి హౌవలి మూరితి, హరునికి అజునికి హౌవలి మూరితి. హరి ఇతడే పరమాత్ముడు, హరి ఇతడే పరమాత్ముడు. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు, తక్కిన తలపులు తప్పు తెరువులు. ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు. వేదాంతంబుల వేద్యుడీతడు, ఆదికి ఆదియు అననితడే.
పాతంబుల వేజుడీతడు ఆదికిని ఆదియునన ఇతడే మేదిని నరులకు మేదినీశ్వరుడు మేదిని నరులకు మేదినీశ్వరుడు ఏ దశ చూచిన ఈశ్వరుడితడే ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు తక్కిన తలపులు తప్పు తెరులు ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు ఎక్కువలకెల్ల ఎక్కువ ఈతడు మక్కువ మరునికి మరుడితడు ఎక్కువలకెల్ల ఎక్కువ ఈతడు మక్కువ మరునికి మరుడితడు ఇక్కడ శ్రీ వెంకటేశుడై ఓం నమో వెంకటేశాయ ఇక్కడ శ్రీ వెంకటేశుడై మిగుల పక్కన నిదివు ప్రత్యక్షమితడు ప్రక్కన నిదివు ప్రత్యక్షమితడు ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు తక్కిన తలపులు తప్పు తెరులు ఒక్కడే దైవంబు ఉన్నతుడీతడు తక్కిన తలపులు తప్పు తెరులు ఒక్కడే దైవంబు. నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి భక్తుల భాగధేయం ఆ కళ్యాణ వెంకటరమణ స్వామి ఈనాడు గజవాహనం మీద ఆ చక్రవర్తిగా దర్శనమిస్తూ సార్వభౌమోచితమైనటువంటి ఆ మర్యాదలని పొందుతున్నాడు. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహాన్నమాయ నమో అపవర్గాయ పరాయణాయ గుణారనిచ్ఛిన్న చిదుష్మపాయ తక్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి. ఎంత అద్భుతమయ్యా! సర్వకారణుడివి, స్వయంగా నిష్కారణుడివి, అద్భుత కారణుడివి, నీకు నమస్కారం. సర్వ ఆగమ ఆమ్నాయ మహాన్నవాయ, సర్వ ఆగమాలకు వేదాలకు నిలయమైనటువంటి వాడు, మోక్షరూపుడివి, సత్పురుషులకు శరణ్యులమైనటువంటి నీకు నమస్కారం అంటాడు గజరాజు. ఎంత గొప్ప భావం! నాలాంటి శరణాగతుడైన పశువు యొక్క పాశం అవిద్యను విచ్ఛిన్నం చేసేవాడివి, అశేష కరుణాకరుడివి, ఆలస్యం చేయనటువంటి వాడివి, సర్వాంతర్యామివి స్వామి. ఏకాంతినో యస్య న కంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్నాః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. అదిగో ఆనంద సముద్రంలో ఆ గానం చేస్తూ ఆ హృదయంలో ఆ ఆనంద
పారవస్యాన్ని అనుభవిస్తూ ఉన్నారే, అన్య ప్రయోజనాన్ని కోరకుండా శరణాగతులైనటువంటి భక్తులు అత్యద్భుతమైన శ్రవణమంగళం శ్రీమదాతతం గోపికలు చక్కగా కీర్తన చేస్తారు. మంగళప్రదమైన ఆ లీలాదులను కీర్తించి ఆనందమనే సముద్రంలో మగ్నులైనటువంటి వారికి ఈ లోక విషయాలు వారు కోరరు. పరేశుడు, నిత్యుడు, అవ్యక్తుడు, అధ్యాత్మ యోగ లభ్యుడు, ఇంద్రియాలకు అవిషయమైనటువంటి వాడు, సూక్ష్మంలాగా అతీంద్రియుడు, బాహ్య దృష్టికి బహిర్భూతుడు, అనంతుడు, ఆజ్ఞుడు, పరిపూర్ణ స్వరూపుడైనటువంటి అట్టి పరమాత్మను స్తుతిస్తానంటాడు. ఆ బ్రహ్మాదిదే అదిగో ఆ చిన్నారి నృత్యం చేస్తూ ఉంటే ఎంత ముచ్చటగా. ఆ చిన్న వయస్సులోనే రావాలి భక్తి అనేది, పెద్ద వయస్సు వచ్చిన తర్వాత ఏమొస్తాయి? ఆ చిన్న వయస్సులో వచ్చేటువంటి భక్తి పరిపక్వావస్థకు వస్తే భగవద్ అనుభూతిని అలాంటి వాడు పొందుతారు. ఎంత విశేషమయ్యా తండ్రి శ్రీనివాస వెంకటేశ. ఆ వైకుంఠపురంలో రాజప్రాసాదంలో అంతఃపుర సౌధ సమీపంలో మందారవన మధ్యంలో అమృత సరస్సు వద్ద చంద్రకాంత శిలావేదిక మీద కలువ పువ్వుల పాన్పు మీద రమాదేవితో వినోదంగా ఉన్నవా? ఆ సమయంలో ఈ గజరాజు యొక్క ఆర్తనాదం వినిపించిందా? ఎంత ఆనందమైన, ఎంత విశేషమైనటువంటి దృశ్యాన్ని దర్శించారు చూడండి. ఆ తొందరపాటు, ఆతృత, ఆ భక్త రక్షణలో ఎంత త్వర ఉంటోందిట. సిరికించెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారమును చీరడు అభ్రగపతి మన్నింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీరడు గజప్రాణావనోత్సాహి అన్నాడు పోతన్న గారు. గజరాజు ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహంతో ఉరకలు వేసే ఆ శ్రీమన్నారాయణుడు, ఆ హరి, శ్రీహరి, లక్ష్మీదేవి కూడా చెప్పడట. శంఖచక్రాలని ధరించడు, ఆ పార్షదులని పిలవడు, పక్షిరాజైన గరుత్మంతుడిని నువ్వు సిద్ధంగా ఉండరా నాయన వెళ్దామని అనడు. ఆ చెవుల వరకు జాలువారిన దుత్తునైనా సవరించుకోడు. గజరాజ రక్షణకు వెళ్ళేటువంటి ఆ సమయంలో అప్పటిదాకా ప్రణయలీలలో తన చేతితో పట్టుకున్న లక్ష్మీదేవి పైట తెంగును కూడా వదిలిపెట్టాడు. ఆకాశ మార్గాన వడివడిగా వెళ్తున్నాడు. అసలు ఏం జరిగిందో తెలియదు అమ్మకు. తన వెంటను సిరి లచ్చి వెంటను అవరోధ వ్రాతమును, దాని వెంకను పక్షీంద్రుడు, వాణి పంతను ధను కౌమోదకి శంఖచక్ర నికాయమ్మును, నారదుడు ధ్వజనీకాంతుండురా వచ్చిల ఒయ్యన వైకుంఠపురం మునంగలుగు వారా బాల గోపాలమున్. ఆ మహావిష్ణువు అలా వస్తుంటే వెంట లక్ష్మీదేవి పరిగెడుతూ ఉండదు. అంతఃపుర కాంతలు వస్తున్నారు, వారి వెంట గరుత్మంతుడు, వారి వెంటనే ధనస్సు గల శంఖచక్ర పరికరాలు, వారు రూపాలతో ఉంటారు అక్కడ సేవలు చేస్తూ. నారదుడు, రజనీకాంతుడు ఇలా వస్తూ ఉంటే ఆ విశ్వక్సేనాదులు వైకుంఠంలో ఉన్న ఆబాల గోపాలమంతా పరిగెడుతూ ఉన్నారు, రక్షించాలి. ఆ గజరాజ రక్షణ అంత త్వర చూపించారట ఆ స్వామి. అదిగో ఆ ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూపుణ్ణి చూస్తే ఎంత ఆనందం కలుగుతోంది. తన వేంచేయు పదంబు పేర్కొనడు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా అడుగుదామా? అమ్మో చెప్పడు. అసలు అడిగే స్థితిలో లేదే. అనాథ స్త్రీలు, ఈ ద్రౌపది లాంటి వారు ఏమైనా కేకలు పెట్టారా? లేదా దుర్మార్గులు ఎవడైనా దొంగలు వేదాలని అపహరించారా? లేదా రాక్షస మూకలు దేవతా నగరం మీద దండెత్తి వస్తూ ఉంటే వారంతా మా విష్ణువుని చూపించండి విష్ణు అని అడుగుతున్నారా? ఏవేవో ఆలోచన చేస్తూ ఉన్నది అమ్మ. ఇలాగా యోగీంద్రుల హృదయ విహారి అయినటువంటి ఆ భక్తజనుల హృదయాలని, ఆనందాన్ని వారికి కలిగించేటువంటి వాడు అలా వస్తూ ఉంటే ఆ విష్ణువుని చూసి చనుదెంచన్ గనుడు అల్లవాడే హరి పద్యం కంటిలే లక్ష్మీ శంఖ నినాదంబే
అదే చక్రమల్లదే అని నమో నారాయణాయేతి నిస్వనులై మృక్తిరి మింట హస్తి దురవస్థ చక్రికిన్. అదిగో ఆ మహావిష్ణువు వస్తున్నాడు, మహాలక్ష్మి వస్తోంది, శంఖధ్వని, అదిగో అదే సుదర్శన చక్రం గరుత్మంతుడు వస్తున్నాడు. ఆహా ఏమి దర్శనమయ్యా! నమో నారాయణాయ శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని ఆ ఆదిశేషాదులు గరుత్మంతాదులు అంతా కూడా వారిని చూసి దేవతలు ప్రణామాలు చేస్తే అవన్నీ పట్టించుకోలేదు. కరుణా సింధుండు శౌరి వారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగ ఛటాభూరి పరిభూతాంబర శుక్రము బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్విక్రము పాలితాఖిల సుధాంచక్రము చక్రము. ఆ గజరాజ వరదుడు ఏం చేశాడు అంటే ఆ మొసలి తలను ఖండించడానికి చక్రాన్ని పంపాడు. అది ఎలాంటిది? సాధువులను రక్షించేది, గొప్ప వేగం కలిగినటువంటిది, వెలువడే అగ్ని కణాలతో ఆకాశాన్ని చుట్టివేస్తోంది, కాంతిపుంజాలతో అన్నిటినీ నింపివేసేటువంటి ఆ చక్రం ఉన్నదే వచ్చి ఆ హరిపాంచజన్యాన్ని అలాగ ఊదితే పుష్పవృష్టి కురిపించారు. ఆ మొసలి పట్టు నుంచి విడిపించాడు. అదే గజేంద్ర మోక్షణము. సంసారం నుంచి బయటపడినటువంటి సాధకుల్లాగా, మబ్బులు తొలగిన చంద్రుడిలాగా ఆడు ఏనుగులంతా తొండాలతో నీరు పోస్తుంటే నిర్మలుడై కనిపించాడట గజరాజు. అప్పుడు పాంచజన్యాన్ని ఊదాడు, పుష్పవృష్టి కురిపించాడు. ఆ చెయ్యి అందించి గజరాజుకి ఆ సరస్సు నుంచి బయటికి లాగాడు, వెన్ను తట్టాడు, ఒళ్ళు నిమిరాడు. ఆ స్వామి యొక్క హస్తస్పర్శతో అన్ని బాధలు పోయాయి, శరీరం పులకరించిపోయింది. తొండాన్నెత్తి ఘీంకరించి కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఒక పుష్పాన్ని సమర్పించాడు. అదిగో ఆ శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి ప్రాకారం, ఆ గొప్పదైనటువంటి ఆ ప్రాకారం మధ్యలో స్వామివారు ఉంటాడు. ఎంత అద్భుతమైనటువంటిది తండ్రి శ్రీనివాస! అదిగో వైకుంఠనాథుడు సవ్యం పాదం ప్రసాద్య శ్రితదురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితర భుజే నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిఫల సమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిదుష్టో సజయతు జగతాం శర్మ వైకుంఠనాథ అని ఆ వైకుంఠనారాయణుడు ఆ స్వామి ఈనాడు వైకుంఠం నుంచి భక్తరక్షణ కోసం కలియుగంలో ఆ రాజదండాన్ని ధరించి దిగి వచ్చాడు. సూర్యచంద్రుడు ఆయన శిలో ఆభరణాలుగా ఉన్నారు. పుష్పమాలికలు ధరించినటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య దర్శనం ఆనందాన్ని కలిగించేటువంటి అపురూపమైనటువంటి దర్శనం అది. అందువలనే తండోపతండాలుగా బృందాలుగా గజరాజ వరదుడైనటువంటి వెంకటరమణుణ్ణి దర్శిస్తూ స్వామి దేవదేవా భాస్వచ్చంద్రమసౌ యదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాద్ విశ్వసృడప్యభూజ్యమికులం యధ్యానయుక్తం సదా నాథోయో జగతాం నగేంద్ర దుహితిర్నాథోపి యద్భక్తిమాన్ తాతోయో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే అని మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి స్తోత్రం చేస్తాడు. ఎంత విశేషమయ్యా! సూర్యచంద్రులు నీకు నేత్రాలతో సమానమా? ఆ లక్ష్మీదేవి నీకు పత్నియా? ఈ బ్రహ్మగారు వీరంతా ఉన్నారు తండ్రి. పాహిమాం వెంకటాధీశ. ఆ లక్ష్మీదేవి పద్మాలను చేతిలో ధరించి అభయప్రదానం చేస్తూ సమస్తమైనటువంటి మానవ కోటిని అనుగ్రహిస్తూ ఉంటే, ఆమె అనుగ్రహిస్తూ ఉంటే పేరేమో ఆయనదిట, లక్ష్మీపతి అని అంటారు. భూదేవి అందరినీ భరిస్తూ వహిస్తూ ధనధాన్య సంపత్తులను ఇస్తూ ఉంటే భూపతి అని, శ్రీయపతి అని. ఏమిటయ్యా నీకే ఆ పేరు దక్కించుకున్నావు లక్ష్మీరమణ? పాహిమాం వెంకటాధీశ ప్రణతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతంతే నమో నమః. నీకెప్పుడు నమస్కారమయ్యా శ్రీనివాస
వెంకటేశ తద్రూపం వాసుదేవస్య హరేరవ్యక్తరూపిణః ఉద్యతాదిత్య సంకాసై నయనై శోభితం శుభై నానారత్నచిత్రై కిరీటైరుపశోభితం ప్రసన్నైర్బాహుభిశ్చాపి వదనైరుపశోభితం ప్రవాళమణి హేమాద్యై చిత్రితై హేమకుండలై అని వామదేవుడు వాసుదేవుణ్ణి స్తుతిస్తాడు. ఆ దేవతలంతా కూడా బ్రహ్మరుద్రాది దేవతలంతా కూడా జయ జయ జయదేవ జగన్నాథ సర్వలోకైక వందిత జయ వెంకటశైలేశ కరుణాకర పాహినః త్వాం నమామో వయం విష్ణో వెంకటాచల నాయకౌ అని ఆ స్తుతించడం అనేటువంటిది చాలా అద్భుతమైనది. మార్కండేయ మహాపురాణంలో ఇవన్నీ ఈ స్తోత్రాలు మనం దేవతలందరూ కూడా స్తుతిస్తే వాటిల్ని మనం స్మరిస్తే వారందరినీ నియమించిన వాడు ఈ వెంకటపతే కాబట్టి శ్రీనివాసులే కనుక వారు స్తుతించినటువంటి స్తోత్రాలని అనుగ్రహించాడు విని మనకు కూడా ఆ భాగ్యాన్ని కలిగిస్తాడు. అందువల్లనే ఆ పెద్దలు స్తోత్రాలు మనకు అనుగ్రహించారు. వాటిల్ని మనం చక్కగా పఠించాలి, లేదా నామమైనా స్మరించాలి. కోరిన వరములు కొలుచువారలకిచ్చి తలచువారలను ధన్యులను నచ్చి పొలుపు మిగుల మంచి పూల తోటల నీడ విలసిల్లుచుండే శ్రీ వెంకటపతి శరణన్న వారికి జన్మిచ్చి రక్షించి ఎత్తించు వారులను అతి కృపగని శ్రీ వికుంఠ విరక్తి శేషశైలము మీద వెలసి ఉన్నాడు శ్రీ వెంకటపతి. తన్ను నమ్మిన వారికి ధనములిచ్చి కని నుతించెడు వారికి కల్పకమై కనకమయమైన మేడల కాపురించి వినిటికెక్కె మా వేల్పు శ్రీ వెంకటపతి. కొలిచేవారికి కొంగు బంగారం, స్మరించేవారికి ఆ ధన్యులను చేసి అన్నము చిందే మంచి మంచి పూదోటల నీడలలో వెంకటేశ్వరుడు కళ్యాణ శ్రీనివాసుడై ఆ మంగాపుర వీధులలో మురిపిస్తూ ఉన్నారు. ఆ వైకుంఠాన్ని వదిలైనా ఉంటాను, అది భక్తులని వదలలేదన్నారు. తెలిసిన వారికి దేవుడితడే, తెలిసిన వారికి దేవుడితడే, బలవని దుష్టుల వాదములేలా, తెలిసిన వారికి దేవుడితడే, బలవని దుష్టుల వాదములేలా, తెలిసిన వారికి దేవుడితడే. పురుషుల లోపల పురుషోత్తముడు, నరులలోన నారాయణుడు. పురుషుల లోపల పురుషోత్తముడు, నరులలోన నారాయణుడు. పరదైవములకు పరమేశ్వరుడు, పరదైవములకు పరమేశ్వరుడు. వరుసముడులకెవ్వరో ఇతడు, పరదైవములకు పరమేశ్వరుడు. వరుసముడులకెవ్వరో ఇతడు, తెలిసిన వారికి దేవుడితడే, బలవని దుష్టుల వాదములేలా, తెలిసిన వారికి దేవుడితడే.
తెలిసిన వారికి దేవుడితడే. వేదంబులలో వేదాంత వేద్యుడు సోన్యాచకరిగా చూచో ఆది మూలము. వేదంబులలో వేదాంత వేద్యుడు సోన్యాచకరిగా చూచో ఆది మూలము. ఈ దశ శ్రీ వెంకటేశుడెందరికి, ఈ దశ శ్రీ వెంకటేశుడెందరికి గాలిలి మధులను కైగొనడిదడు. ఈ దశ శ్రీ వెంకటేశుడెందరికి గాలిలి మధులను కైగొనడిదడు. తెలిసిన వారికి దేవుడితడే. వలవని దుష్టుల వాదములేరా, తెలిసిన వారికి దేవుడితడే. వలవని దుష్టుల వాదములేరా, తెలిసిన వారికి దేవుడితడే. జయ గోవింద హరే, జయ గోపాల హరే, కృష్ణ వాసుదేవా అని నిరంతరం పరవ్యూహ విభవాంతర్యాన్ని అత్యాస్వరూపుడుగా నిన్ను భావిస్తారు. ఆ సాక్షిభావంతో అన్నిటినీ దర్శిస్తూ ఉంటావట. ఒక స్థానంలో ఇంకొక రూపాలలో వ్యూహస్వరూపుడివై ఈ సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటావట. విభవావతారాలని ధరించి ఒక రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి వారిని సరైనటువంటి దారిలో ఉండని వారిని శిక్షణ ఇచ్చి జాగ్రత్తగా ఉన్నవారిని రక్షించి ఏ విధంగా చక్కగా పరిపాలన చేస్తారో ఆ విధంగా రాముడుగా, కృష్ణుడుగా, నృసింహుడిగా ఇలాగా అవతారాలని ధరించి నీ వైభవాన్ని ప్రకాశింపచేసావయ్యా. అవే భక్తులకు ఆధారం. ప్రతి ప్రాణిలో కూడా నిలిచి అంతర్యామిగా ఉండి ఈ సర్వ జీవరాశిని కూడా నిరూపంగా దర్శిస్తారు మహాత్ములు. ఏ వైషమ్యాలు లేకుండా సర్వప్రాణి అంతర్వర్తివిగా, సర్వాంతర్యామిగా, అదిగో అంతర్యామివైన నిన్ను ఇక్కడ ప్రత్యక్షంగా చూసే మహద్భాగ్యం కలుగుతోంది. ఈ భక్తజనులంతా కూడా చక్కగా నిన్ను దర్శిస్తూ ఉన్నారు. ఆ అక్షారూపంలో ఉన్న గొప్ప విశేషమే అది. సకల మోహకమైనటువంటి ఆ దివ్య సౌందర్యాన్ని అర్చకస్వామి ప్రతినిత్యము కూడా ఆరాధించి, అర్చించి, భావించి సకల మానవుల సంక్షేమం కోసం అర్థిస్తారు. దేవాలయ వ్యవస్థ అందుకు వచ్చింది. మన భారతదేశంలో అడుగడుగునా దేవాలయాలు ఉన్నాయి. కొన్ని లక్షల దేవాలయాలు. భగవంతుడు కొన్ని చోట్ల స్వయంగా వ్యక్తమయ్యాడు. మరికొన్ని చోట్ల ఋషులు తపస్సు చేసి సాక్షాత్కరిస్తే ఇక్కడ ఇలాగ ఉండవయ్యా, అలాగే ఉన్నారు. దేవతలు ప్రార్థించారు, అలాగే వారు కోరికని మన్నించారు. వారంతా మన కోసం ఆ భగవద్ రూపంలో ఉన్నటువంటి మహత్తరమైన ఆ చైతన్య శక్తిని నిలిపారట మంత్రపూర్వకంగా. ఇలాగా పరా వ్యూహ విభవాంతర్యామి అత్యాస్వరూపాన్ని ఆ మహాయోగులైనటువంటి మహదాచార్య వైభవం కలిగిన మహాత్ములు ఈ లోక కళ్యాణం కోసం, అందువలనే మనం
సమస్తమైనటువంటి చరాచర జగత్తు యొక్క క్షేమాన్ని కోరుతాం. ఈవె జంతర్యామివి ఈ ఉన్నదే వికుంఠము అవల పరంధామలగగలదే ఈ వసంగిన రూపులు ఈ ప్రాణులు ధరించి బండితో నీకై పుట్టినారు కడగి ప్రపంచంపు కైంకర్యములు చేసి అయిరి జీవన్ముక్తులు అసదికేమీ ఇంద్రియ భోగములెల్ల భోగించుచు నీ ఆజ్ఞ తలదాల్చి నెగడినాడు నీదు గర్భస్థులై నిన్ను వాయరు లోకమీయదే సాలోక్యమేమి కొదువ స్వామి పనులందు జ్ఞానమజ్ఞానమేది నీ పనులలోన మత్తులై నిలిచినారు సకల భువనేశ నీదు నాటకములోన నిత్యులైనారు లోటేమి నీ శృతులకు. ఆ భక్తుడి యొక్క భావాలు ఎలా ఉంటాయి, ఆ భగవంతుణ్ణి కూడా మైమరిపిస్తాయి. స్వామి నీవు ఈ జగత్తులో అంతర్యామిగా ఉన్నావు కదా, నీవు ఎక్కడ ఉంటే అదే వైకుంఠం. రామాయణంలో సుమిత్ర అంటోంది లక్ష్మణుడితో, అమ్మా రామయ్యతో అన్నయ్యతో అడవికి వెళ్తున్నాను అని అంటే ఏ తెల్లైనా కొంచెం బాధగానే ఉంటోంది కదా. కానీ సుమిత్ర అలా కాదు, అందరికీ మిత్రభావంతో అందరినీ చూస్తోందిట. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. మనం ఎక్కడా అలాంటి తల్లులను చూడం, మనం భారతదేశంలోనే చూస్తాం. ఒక జిజియాబాయి, ఒక కుంతీదేవి, ఒక ద్రౌపది, ఒక ఈ మహానుభావులు సుమిత్రాదేవి, వీరందరూ కన్న రత్నగర్భ మన భారతదేశం. అంటాడు ఆ భక్తుడు, నీవు అంతర్యామివయ్యా, నీవున్న చోటే వైకుంఠం, ఇక వేరే వైకుంఠం ఉందా? లేదు, అంతా వైకుంఠమే. నీవిచ్చిన రూపాలు ధరించి ప్రాణులు ఈ శరీరంతో నీ కైంకర్యం కోసమే పుట్టారయ్యా. ఈ శరీరాలని ఆట బొమ్మల్లాగా, చదరంగంలో బొమ్మల్లాగా నీవు ఆడిస్తూ ఉంటావు అంటాడు అన్నమయ్య. వీరంతా ఎందుకు శరీరాలు ధరించారు? నీ సేవ కోసమే. అయినా ప్రపంచంలోని వారికి సేవలు చేస్తున్నారు, అదేం తప్పు కాదే. అందరిలో నీవున్నావనే భావంతో అలాగ చేస్తే నీకు చేసినట్టే. అలాంటి వారు ఉత్తమ స్థితి పొందుతారు. కానీ ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ వాటిల్ని కూడా నీ ఆజ్ఞగా భావిస్తే కొందరు ఉంటారు. అలాంటి వారు కూడా నీకు సంబంధించిన వారే. అసలు జీవులందరూ కూడా నీ ఉదరంలోనే ఉన్నారు కదా. లోపల నామరూపాలతో ఉంటే, వ్యక్తమైతే అదే సృష్టి అని, నామరూపాలు లేకుండా సూక్ష్మస్థితిలో ఉంటే అదే ప్రళయమని తత్వవేత్తలు అంటుంటారు స్వామి. కాబట్టి ఈ లోకమే సాలోక్యం. అదిగో ఆ చుట్టుపక్కల గ్రామాలలో వారు భక్తి భావనతో నృత్యాలు చేస్తూ, వారెంతో సాధన చేసి ఈ శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వర స్వామి వారి వైభవమైనటువంటి ఆ బ్రహ్మోత్సవాలు వార్షికంగా ఎప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తూ ఆనందంతో తమ నృత్యాలతో, గానాలతో, కోలాటాలతో, నామ సంకీర్తనలతో ఆ మధుర మోహన ముగ్ధ కోమల శ్యామల స్ఫూర్తివైనటువంటి ఈ దివ్యమంగళ మూర్తిని చూసి పరవశిస్తారయ్యా శ్రీనివాస. కాబట్టి ఇది సాలోక్యమే. ఇలాంటి వారి కొరత ఉన్నది. నీ సేవలో జ్ఞానము, ఇది అజ్ఞానము, ఇదేమైనా కారణాలుంటాయా? అందరూ నీ సేవలో నిమగ్నమైనట్టే. నీ వాడించే జగన్నాటకంలో అందరూ నిత్యులై పాత్రధారులై ఉన్నారు. నీ భక్తి కలిగినటువంటి వారికి తక్కువేమీ లేదు. సర్వము శ్రీనివాసుని స్వరూపమాలి అని భావించిన వారికి నీవు నిత్యముక్తినిస్తావట కదా. సర్వము ఆ శ్రీనివాసమయంగా, శ్రీనివాస రక్ష, సర్వ జగద్రక్ష అని భావిస్తారు భక్తులు.
ఏ స్థితిలో కూడా వారికి బాహ్యంగా కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, ఏది జరిగినా అంతా నా మంచికే స్వామి ఇలాగ చేశాడు, నాలో ఉన్నటువంటి దుర్భావాలు పోగొట్టడానికి, అహంకారాన్ని తొలగించడానికి ఈ కష్టాన్ని కలిగించాడు అని సహించి వహిస్తే వారికి ఉత్తమ స్థితి కలుగుతుంది. ఇదే మనకు భాగవతంలో వృత్రాసురుడు అంటాడు, ఆ శాపాన్ని వరంగా భావిస్తాడు. మహానుభావుడు పరీక్షిత్తు కూడా అంతే, శాపాలను వరాలుగా భావిస్తారు భక్తులు. శాపమైనా వరమైనా కూడా వారికి ఒక్కటే, కానీ నిరంతరం నీ పాదాల ఎందే నాకు మనస్సు నిలిచేట్లుగా అనుగ్రహించవయ్యా. త్వత్పాదమూలం. ఆ శరణాగతి భావనతో ఈ లోకంలో నిరంతరం భక్తులైన వారు ఎలాగ ఉంటారు, పరమ ప్రపన్నులైనటువంటి వారు అన్నమయ్య సంకీర్తనలో చెప్పిన దాన్ని ఒక శీసపద్యంలో ముడివర్తి వారు ముచ్చటగా అంటారు. హరినామ జపమే సర్వాభరణములు, పరమాత్ము వినుతియే పరిమళమ్ము, గోవిందు పదపద్మ సేవయే భోగమ్ము. సరసులైన ప్రపన్న జనులకెప్పుడు దేవుని ధ్యానము, దివ్యాన్నరాసులు, శ్రీ విభుభక్తియే జీవనము, విష్ణు కైంకర్యమ్మే విమల సంసారము. పావనులైన ప్రపన్న జనులకు అఖిలమా సప్తశైల శిఖాధిరూఢుడు, అతని తిరువందనమి విధి. అతని శరణులొచ్చినట్టి మహాత్ములే ఎచ్చమైన బంధుజనములు పరమ ప్రపన్నుల. బ్రహ్మాదుల కణగదిది గెలువగవశమా కేశవమాకు, గెలువగవశమా కేశవమాకు. బ్రహ్మాదుల కణగదిది గెలువగవశమా కేశవమాకు, గెలువగవశమా కేశవమాకు. పాపము మనసున బారకమానదు, కోపము మానగకూడదు. పాపము మనసున బారకమానదు, కోపము మానగకూడదు. ఏ పునదేహం వెన్నాళ్ళు మోచిన దీపుల ఇదియా దేహపు గుణము. బ్రహ్మాదుల కణగదిది గెలువగవశమా కేశవమాకు, గెలువగవశమా కేశవమాకు. అటు నానాటికి కాకలు మానవు కాంతలేక, ఆకలి తీరదు అటు నానాటికి కాకలు మానవు కాంతలేక. మాకు వంటి జన్మము గల కాలము చీకటి దేహపు చిత్తపు గుణము. చీకటి దేహపు చిత్తపు గుణము. బ్రహ్మాదుల కణగదిది గెలువగవశమా కేశవమాకు, గెలువగవశమా కేశవమాకు.
ఒసగినదే నిర్మల దేహము నీవే నా నేర్పు నేరములు శ్రీ వెంకటేశుడ దిగి నీ శరణని శ్రీ వెంకటేశుడ దిగి నీ శరణని దీవెన పొందితి దేహపు గుణము అల బ్రహ్మాదుల కణగదిది గెలువగ వశమా కేశవమాకు గెలువగ వశమా కేశవమాకు గెలువగ వశమా కేశవమాకు గెలువగ వశమా కేశవమాకు అదిగో ఆ కంకణ భట్టాచార్యుల వారు ఆ శ్రీనివాస స్వామికి వింజామర సేవ చేస్తూ ఉంటే తెల్లని గొడుగుల నీడలో ఆ వైఖానస భగవత్ శాస్త్ర కోవిదులైనటువంటి అర్చక స్వాములు అత్యంత భక్తి భావనతో స్వామిని అనుక్షణము కూడా దర్శిస్తూ సేవిస్తూ ఇలాగా ఉంటే స్వామివారు తిరుమాడ వీధులలో మన దగ్గరకే వచ్చి మనల్ని అనుగ్రహించడం ఇక్కడ అది విశేషమైనటువంటిది. ఎంత ఆనందమయ్యా స్వామి శరణు శరణు దేవ సర్వపోషక కరుణానిలయ రామ అని ఆ శరణాగతి భావాన్ని ఇక్కడ ఇదిగో రకరకాలైన విశేషమైనటువంటి వేషాలని ధరించి స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజే అనిశమని ఆ స్మరించినంత మాత్రం చేతనే స్మరణ మాత్ర సంతుష్టుడట ఆయన. భక్తానుగ్రహ గ్రాహకం విష్ణుం భక్తులను అనుగ్రహించడానికి దిగి వచ్చినటువంటి ఆ దేవదేవుడు అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే అనిశం జ్ఞానానంద ఐశ్వర్యపూర్ణుడట ఆయన. నక్షత్రాలనైనా లెక్కబెట్టచ్చేమో, ఈ ధూళి కణాలనైనా లెక్కించవచ్చేమో కానీ పరమాత్మ యొక్క లీలల్ని లెక్కించలేమన్నారు. అగణితానిక స్థితులట. అందుకనే దాసులమయ్యా మేము. వెంకటాధీశ శ్రీ వెంకటేశ మత్స్వామిన్ జ్ఞానానంద దయానిధే భక్తవత్సల భో విశ్వకుటుంబిన్ అధునావమాం. ఈ విశ్వమంతా ఆయన కుటుంబమేట. అందుకనే ఆయన ప్రతిజ్ఞ వైకుంఠం వా పరిత్యక్షే న భక్తాం త్యక్తుముత్సహే. వైకుంఠాన్నైనా వదులుకుంటాను కానీ భక్తులని వదలనన్నారు. నమే భక్త ప్రణశ్యతి. వేదాలు కూడా ఆయన యొక్క గుణగణాలను ఇంత అని చెప్పలేక వెనక్కు వెళ్ళాయి. కృష్ణావతారంలో ఆయనని స్తుతిస్తాయి, అవే శృతి గీతలు అన్నారు. భాగవతంలో అలాంటి సర్వశక్తులైనటువంటి ఆ దేవదేవుడు ఈనాడు శ్రీనివాస రమానాథ తన్నాబ్జబ్జే చతుర్ముఖం గిరీశమంతఃకరణే యంగేష్వింద్రియ ఇంద్రాది దేవతా అని సకల ఆ దేవతలను ఋషులను అందరినీ కూడా నీ దివ్య రూపంగా దర్శించి ఈ బ్రహ్మాండ భాండం అంతా కూడా నీ చరణాల విందాలయందు నతమస్తకమవుతోంది. దయానిధే 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 నమో 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 నమః అని ఆ దేవశర్మ అనే భాగవతోత్తముడు స్తుతిస్తాడు.
శ్రీపద్మనాభ పద్మేశ పద్మజేసేంద్రవందిత పద్మమాలిన్ పద్మనేత్ర పద్మాభయధరారిభృతు పద్మపాణి పద్మపాద అని త్వత్పాద పద్మయుగలం ప్రణమామ్యతి సుందరం. ఆ భగవత్ పాదపద్మాలని చక్కగా మనం దర్శించాలి, భావించాలి, కీర్తించాలి. భక్తవత్సలుడు గోవిందుడు, ఆపన్నానీక శరణ్యుడు, అలాంటి పరమపురుషుడు. ఆ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అనపాయిని వదలకుండా ఉంటుందిట. అయినా సరే ఒక్కొక్కసారి ఆమెను కూడా పట్టించుకోకూడదు. ఆ కరుణా సింధుడు ఆయన. ఆ దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్ దీనావన నీ కొప్పును దీనపరాధీన దేవదేవ మహేశ. ఆయనే అంటాడు, దీనుల మొరలు ఆలంకించడానికి, దీనులను రక్షించడానికి, వారి స్తుతులను పొందడానికి నీకే తగి ఉన్నదయ్యా స్వామి. ఆ అరవింద మందిర అయిన ఇందిర మందస్మిత వదనంతో స్వామి మిమ్మల్ని అనుసరించడమే కదా నా కర్తవ్యం. మీరు పరిగెడుతూ ఉంటే మీ వెంట నేను కూడా వస్తాను అంటోందట. ఇలాంటి అద్భుతమైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఉత్సవాలలో పాల్గొనడం అనేటువంటిదే, అందులోనూ ఆ శ్రీ వెంకటేశ భక్తి మాధ్యమం ద్వారా మన గృహాలలో కూర్చొని చూసేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. ఇలాంటి ఆ వాసుదేవుడైనటువంటి ఆ శ్రీనివాసుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణస్వామి ఆయన దివ్య పదాలను మానధనులు మహాత్ములు సమాధి నిరూఢులు, బ్రహ్మాది దేవతలు మహానుభావులైనటువంటి పరమహంస ఆశ్రమవాస నిజ హృదయ కమలముల మధ్యలో ప్రకాశిస్తాయట ఆయన. కళ్యాణ గుణోపేతుడు, భక్త సులభుడు. ఆయన లీలాగుణ వైభవాలను కీర్తిస్తూ దివ్యగాథలని ఆలకిస్తూ ఉంటే ఏమవుతుంది? దోషాలు తొలగిపోతాయి. ఆ పరమ పుణ్యమూర్తిని ఆశ్రయించాలట, నమస్కారం చేయాలి అని ఆ సుఖమహర్షి అనువో కాక కడున్ మహావిభూడో అచ్ఛిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో ఎటంచి విబుధుల్ కుంఠీభవత్తత్వమార్గనులై ఏ విభు పాదపద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణమున్ చేసెదరు అట్టి విష్ణు పరమున్ సర్వాత్మ సేవించదన్ అంటారు. ఎంత అద్భుతమయ్యా! జపతపో ధ్యాన దానాదులు చేసినా వాటి వల్ల కలిగిన ఫలాలు పరమాత్మకు అర్పించకపోతే అవి నింద్యమే అన్నారు. అట్టి పరమ పావనుడికి ప్రణామాలు చేసి తపస్సులు చేసిన, మనోనియతి చేసిన, దాన వ్రత జప మంత్ర శృతి స్మృతుల ద్వారా ఏ స్థితిని పొందలేరు అయ్యా. ఆ పరమాత్మకే శరణాగతి చేయడం ద్వారా ఆయన అనుస్వరూపుడా లేక విశ్వమంతా వ్యాపించి ఉన్న మహాస్వరూపుడా, దేశకాలాల చేత పరిచ్ఛిన్నుడా అపరిచ్ఛిన్నుడా సగుణుడా నిర్గుణుడా, ఇలాగ వ్యర్థమైన తత్వాన్వేషణలు చేస్తారు. చివరికి ఏం చేస్తారు? అయ్యా నీవే దిక్కు అని పాదపద్మాలను అతిశయంగా భజించడం ద్వారా తత్వస్వరూపాన్ని గుర్తిస్తారట. మానధనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు ఎన్ముఖాంబుజ ధ్యానమరందపానముననాత్మ భయమునన్ వాప్సి ముక్తులై లూనతనందరు అట్టి మునిలోక శిఖామణికి విశంకటాజ్ఞానతమోన భోమనికి సాధుజనాగ్రణికేను మృక్యదన్ అంటాడు. అదిగో ఆ వాద్యం నాదం మహాత్ములైనటువంటి మానధనులు సమాధినిష్ఠులైన మహర్షి లోక శిఖామణులకు కూడా ఆయనే గతిట. అలాంటి ఆ పరమాత్మని శ్రీపతి యజ్ఞపతి
ప్రజాపతి, బుద్ధిపతి, జగదధిపతి, భూపతి, యాదవ శ్రేణీపతి అయినటువంటి వాడట. అలాంటి ఆ దివ్య పాదపద్మాలని ఆశ్రయించాలి అని భాగవతం మనకు ఒక సందేశం ఇస్తోంది. ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు, విశ్వవ్యాపకుడైనటువంటి వాడు, ఆ అవతారాలలో ఎవరికి ఏదైతే ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి రూపాన్ని చక్కగా ధ్యానించాలి, స్మరించాలి అని దాని యొక్క వివరణమే మనకు భాగవత మహాపురాణంలో జ్ఞానమైత్రేయమని కూడా అంటారు. మైత్రేయ మహర్షి విదురుడు అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటే సమాధానం చెప్తాడు. అవి మనం చక్కగా గ్రహించాలి. మన గ్రంథాలని చక్కగా గ్రహిస్తే వాటిల్లో కపిల మహర్షి బోధిస్తాడు. భక్తి అనేది ఏమిటి అనేదాన్ని, జ్ఞానాన్ని బోధిస్తాడు. వాటినన్నిటినీ కూడా మనం చక్కగా స్వీకరించాలి. భగవంతుడు మన కోసమే కపిలావతారాన్ని ధరించి బోధించాడు భక్తి తత్వాన్ని. ఇతరులని బాధిస్తూ దంభము, మాత్సర్యము, రోషము, తమోగుణము, భేదభావన కలిగి ఉంటే అది తామసిక భక్తి అంటారు. గొప్ప గొప్ప విషయాలను, సామర్థ్యాన్ని, ఈ ధనాన్ని, కీర్తిని, ఆడంబర ఆర్భాటాలు కోరుకుంటారే వ్యయప్రయాసలతో, వాళ్ళు కూడా భగవంతుణ్ణి పూజిస్తారు. అది రాజసిక భక్తి అవుతారు. పూర్వ కర్మలను పరిహరింపజేసేది భగవద్భక్తి ఒక్కటే అనే విశ్వాసంతో సమస్త కార్యాలు భగవదర్పిత భావంతో లోకులకు మేలు కలిగించే పనులు చేస్తూ భగవత్ సేవ చేస్తే అది సాత్వికమైన భక్తి అన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఆ భగవద్గుణ వైభవాలు వినగానే భక్తి పరవశులై నయనంగలదశ్రుధారజ, గాద్యధికమవుతోంది గొంతు, కన్నుల వెంట ఆనంద బాష్పాలు జాలువారుతాయి, శరీరం రోమాంచకమవుతోంది. అలాంటి ఆ దివ్య గుణాలు, భగవద్వైభవాన్ని వినగానే భక్తి పరవశులై ఉంటారట. వారు ఉత్తమ భక్తులు, సర్వోత్తమమైనటువంటి వారు. అలాంటి వారిని గురించే నారదుల వారు యథా వ్రజగోపికానామంటారు భక్తి సూత్రంలో. ఆ నందవ్రజ గోపికలు అలాంటి వారిట. సాక్షాత్తుగా శ్రీకృష్ణస్వామి వెంట తిరిగినా, చిన్నప్పటి నుంచి ఆటలాడుతున్న ఉద్ధవుడికి కలగనంతటి గొప్ప భక్తి ఆ నందవ్రజ గోపికలకు కలిగేది. అలాగా తాను చేసేటువంటి నిత్య కర్మలు, జగత్ కళ్యాణం కోసం చేసే యజ్ఞయాగాది నైమిత్తిక కర్మలు, వీటన్నిటినీ శ్రద్ధతో చేసి గురువులందు శ్రద్ధాభక్తులు కలిగి నిష్కామ బుద్ధితో ఆరాధన చేసి ఇలాగ చేస్తే ఆ భగవద్ దర్శనం చేయటం, దేవాలయాల్ని దర్శించడం, ఆ పురాణ గాథలు వినటం, కర్మలలో చిక్కుకోకుండా ఉండటం, తనకంటే గొప్పవారైన పరమ భాగవతులని ఆదరించడం, తనకంటే తక్కువ వారి మీద దయాదాక్షిణ్యాలను కలిగి ఉండటం, తనతో సమానమైనటువంటి వారి మీద స్నేహానురాగాలు కలిగి ఉండటం, యమనియమాదులు పాటించడం, ఆ శ్రీహరి యొక్క దివ్య గుణకీర్తన చేయడం, ఇవి చెయ్యాలట. ನಂದಕಧರ ನಂದ ಗೋಪನಂದನ ಕಂದರ್ಪ ಜನಕ ಕರುಣಾತ್ಮನ್ ನಂದಕಧರ ನಂದ ಗೋಪನಂದನ ಕಂದರ್ಪ ಜನಕ ಕರುಣಾತ್ಮನ್ కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ ముకుంద కేశవ మురహర
सकलाधिप परमेश्वर देवेश सुखवरदा सवितृ सुधांशुलोचना सुखवरदा सवितृ सुधांशुलोचना प्रकट विभव नमो परमात्मन् नन्दकधर नन्द गोपनन्दना कन्दर्पजनक करुणात्मन् नन्दकधर नन्द गोपनन्दना कन्दर्पजनक करुणात्मन् पाञ्चाली स्तुतिवत्सला माधव मधुसूदन धरणिधरा ध्रुव पाञ्चाली स्तुतिवत्सला माधव मधुसूदन धरणिधरा भुवनत्रय परिपोषण तत्परा भुवनत्रय परिपोषण तत्परा नादात्मन् नन्दकधर नन्द गोपनन्दना कन्दर्पजनक करुणात्मन् नन्दकधर नन्द गोपनन्दना कन्दर्पजनक करुणात्मन् शिखरनिवास महामहिमन् निखिलाण्डपते श्रीमन् वेङ्कटशिखरनिवास మంగాపురవాసులైనటువంటి నవమన్మథ స్వరూపుడు నవనవోన్మేషమైనటువంటి దివ్య లావణ్య కోమల స్వరూపుడైనటువంటి శ్రీనివాసుడు ఎక్కడ నుంచి బయలుదేరాడో మరలా అక్కడికే చేరడం ఎవరికైనా అదే చిట్ట చివరి స్థితి కదా. అని మానవులకేమిటయ్యా, పరమాత్మ దగ్గర నుంచి వచ్చాడు, మరలా పరమాత్మ దగ్గరికే చేరడం. అదిగో కుంభహారతినిస్తూ ఉన్నారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మనోగర మనుజ మృగేశ్వర మంగళం జయ మంగళం మంగళం శుభ మంగళం మంగళం జయ మంగళం మంగళం శుభ మంగళం. శృంగార రసయుత సంగీతలోల శృంగార రసయుత సంగీతలోల విహంగాధిపతి ఆనంద